హలో అండి, నేను మీకు ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చెప్తానండి. దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ ముందు ఉన్నాయి. అవి ఏవి అనేది మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు గుమ్మడి గింజలండి. ఈ గుమ్మడి గింజలు వచ్చేసి మనము ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుందాము. ఆ తర్వాత బాదం పప్పు పలుకులుగా చేసేసి 2 టేబుల్ స్పూను. తర్వాత ఎండు ద్రాక్ష, ఆ తర్వాత జీడిపప్పు తీసుకున్నాను, వాల్నట్ తీసుకున్నాను, గసగసాలు తీసుకున్నాను. వీటన్నిటిని పక్కన పెట్టిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా గీ అంటే నెయ్యి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకునేసి మనం వచ్చేసి స్లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టుకునేసి ఇలా ఫస్ట్ నేను బాదం పప్పు యాడ్ చేస్తున్నాను. బాదం పప్పు యాడ్ చేసేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలండి. మనము పెద్ద మంట మీద పెడితే కనుక అది మాడిపోతుంది. తర్వాత దాంట్లోకి నేను గుమ్మడి గింజలు అనేటివి యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క ఐటెము మీరు మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ ఇలా దూరగా వేయించుకోండి. అవసరమైతే ప్రతి ఒక్క ఐటెము సపరేట్గా అయినా వేయించుకోవచ్చు. నేనైతే మొత్తం ఇలాగే వేయించుకుంటున్నాను. చూడండి, ఆ తర్వాత వచ్చేసి నేను వాల్నట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వాల్నట్ అనేది దీంట్లో యాడ్ చేశాను. యాడ్ చేసి ప్రతిదీను నేను సిమ్లోనే వేయిస్తున్నాను. ఇలా దూరగా కొద్దిగా ఓపిక్గా ఇవి వేయించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి జీడిపప్పు ముక్కలు చిన్నవి కట్ చేసి అవి కూడా నేను దాంట్లోకి యాడ్ చేసేసి ఇవి కూడా వేయించుకుంటున్నాను. ఇలా నీట్గా సిమ్లో వేయించుకోవాలి. కాస్త సమయం తీసుకుంటుందండి. ఎంత నిదానంగా వేయించుకుంటే అవి అంత బాగా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఎండు ద్రాక్ష కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష అనేది నేను వేసుకుంటున్నాను. ఇంకా మీరు పిస్తా అయినా ఎనీ డ్రై ఫ్రూట్ అనేది మనం వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అవైలబిలిటీలో ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేస్తున్నాను. వీటిని అన్నిటిని వేసేసిన తర్వాత చివర్లో గసాలు ఉన్నాయి కదండి, గసాలు అంటారు వీటిని. ఇవి నేను ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకొని తగినన్ని గసాలు వేసుకునేసి ఇలా వేయించుకుంటున్నాను. అవసరమైతే గసాలు ఎక్కువ కూడా యూస్ చేయొచ్చు. ఇలా చూడండి దూరగా ఎలా వేగాయో అలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడదాము. తర్వాత మిక్సీ జార్లో మనము ఎండు ఖర్జూరాలు ఉన్నాయి కదండి, ఇవి ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలను దాని లోపల గింజలు తీసేసి నేను నీట్గా చేసుకొని పక్కన పెట్టుకొని ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొద్దిగా పల్స్ కొట్టుకుంటూ అవన్నీ మెదిగేలాగా నేను మిక్సీ జార్ పడుతున్నాను. చూడండి, ఇలా మిక్సీ జార్ పట్టిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఉడక మరీ చూసుకోవాలి. ఇవి ఇలా చూడండి, ఇంకొంచెం అయితే మెదగాల్సి వస్తుంది. అలా ఒకసారి నీట్గా కలియబెట్టి మళ్ళీ మనము జార్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాము. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మొత్తంగా నీట్గా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ పదే ఒకసారి ఒక 2 or 3 టైమ్స్ ఇలా చెక్ చేయండి. ఇవైతే కనుక మరీ సాఫ్ట్గా కూడా కొట్టుకోవచ్చు. నేను కొద్దిగా లైట్గా పలుకులుగా ఉండేలాగా కొట్టుకుంటున్నాను. ఇలా చూడండి, నేను మిక్సీ అంతా అయిపోయిన తర్వాత ఇలా కొట్టేసిన తర్వాత మిక్సీ జారు ఓపెన్ చేసి చూసుకొనేసి ఓకే అండి, నాకు ఇదైతే సరిపోయింది. దీన్ని నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా చేసుకుంటున్నాను. నేను ఈ ఎండు ఖర్జూరాలు కాదండి, ఇవి ఖర్జూరాలు అంటారు. ఈ ఖర్జూరాలు నేను వచ్చేసి ఒక 1/2 కిలో ఖర్జూరాలు అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి నేను 2 ట్రిప్పులుగా ఇలా మిక్సీ జార్ పట్టేసుకొనేసి మొత్తం పేస్ట్ను నేను దీంట్లో ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఆ తర్వాత మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా దీంట్లోకి కలిపేసి నీట్గా మనము చేతితో కానీ అలా గరిటెతో కానీ మ్యాష్ చేయాలి. నేనైతే ప్రజెంటు చేత్తోనే ఇలా బాగా నీట్గా మ్యాష్ చేసి మొత్తం ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ ఖర్జూరంలోకి బాగా కలిపేలాగా చేసుకొని ఇలా చూస్తున్నారు కదండి, ఇలా చిన్న ఉండల్లాగా చేసుకొని లడ్డూల్లాగా చిన్నవి చేసుకొనేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మనకు ప్రతిదీ ఇలా మనకు తగినంత సైజ్ చేసుకోండి. మీకు కొద్దిగా పెద్ద సైజు కావాలన్నా చేసుకోండి. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు మీడియం సైజులో ఉంటే బాగా ఇష్టపడి తింటారు. పెద్దవి అయితే వారు ఒక్కోసారి సరిగా తినలేరు. కొంచెంగా వేసేసి చిన్న వంటలు చేసుకుంటూనే బాగుంటాయి. ఇలా మొత్తం మిశ్రమాన్ని మీరు మొత్తంగా ఉంటలు కట్టుకొని లడ్డూల్లాగా తయారు చేసుకోండి. ఇంకా మొత్తం ఇలాగే లడ్డూల్లాగా మనము ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇలాగ లడ్డూలు మొత్తం నేను తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను.
చూడండి లడ్డూలు చూసేదానికి ఎంత బాగున్నాయి కదండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాను. ప్లీజ్ మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నుంచి నాకు ఇలాంటి హెల్ప్ మరీ కావాలని కోరుకుంటున్నాను.